హలో! వెల్కమ్ టు పిన్నితో చెప్పుకోండి. ఈరోజు మనం ఒక మైనర్ గర్ల్ తన రైట్స్ కోసము ఏం చేసిందో ఈ స్టోరీలో చూద్దాం. రాధ పుస్తకాలతో కూర్చొని చదువుతుంటే అక్కడ పక్క గది నుంచి తల్లిదండ్రుల చర్చ వినిపించింది. ఆమెకు 15 సంవత్సరాలే. గణేష్ ఇంకా చిన్నదే. తల్లి తలలోనో గుబురుగా అన్నారు. చాలదు రమా, మంచి సంబంధం వచ్చింది. రమేష్కి బజార్లో షాప్ ఉంది. ఇంకే కావాలి? ఇదే సరిగ్గా పెళ్లి చేయాల్సిన సమయం, తండ్రి కఠినంగా చెప్పారు. రాధ చేతిలో ఉన్న పెన్ జారిపోయింది. గత నెలలోనే ఆమె తన తరగతిలో టాప్ వచ్చింది. శాస్త్ర అధ్యాపకురాలు ఆమెను చీకట్లో వెలుగుతున్న మెరుపు అని అభివర్ణించారు. ఆ సాయంత్రం ఆమె తల్లిదండ్రుల ఎదుట నిలిచింది. నాకు పెళ్లి చేయొద్దండి నాన్న. నేను చదువు పూర్తి చేసుకోవాలి. చదువుకుని టీచర్ కావాలి. ఎవరో భార్య కాకముందు నేనేంటి అన్నది నేను తెలుసుకోవాలి. తండ్రి కోపంగా తలెత్తి చూశాడు. చాలు చాలు, ఈ చదువుల వల్లే నీకు పొగరు ఎక్కువైంది. ముద్దుగా పెంచితే ఇదేనా ప్రతిఫలం? చదువు నాకు అధికారం నేర్పింది నాన్న. చట్టం చెప్తుంది 15ఏళ్ల అమ్మాయికి పెళ్లి చెయ్యకూడదు. చాలు, ఆయన అరిచాడు. వచ్చే వారంలో పెళ్లి. మన మాటలకు ఎదురు చెప్పడం నీకు లేదు. తల్లి క్షణం నిశ్శబ్దంగా నిలిచింది. ఆమె చూపులు నేలపైకి జారిపోయాయి. ఆ రాత్రి రాధ బాగ్లో తన స్కూల్ ఐడీ కార్డ్, మార్కుల పట్టిక వేసుకుంది. వెంటనే తన టీచర్ శ్రీమతి శర్మగారి ఇంటికి వెళ్ళింది. అర్ధరాత్రి తలుపు తట్టింది. రాధా, ఈ సమయానికి? అబ్బురంగా అడిగారు. నాకు బలవంతంగా పెళ్లి చేయబోతున్నారు మేడం. నేను నిరాకరించాను. ఎవ్వరూ వినడం లేదు. శర్మగారు వెంటనే స్పందించారు. మరునాడు ఉదయమే ఆమెతో కలిసి పోలీస్ స్టేషన్ మరియు చైల్డ్ వెల్ఫేర్ కమిటీకి వెళ్లారు. రాధ తన వివరాలు, ఆధారాలు చూపించి హక్కుల గురించి వివరంగా చెప్పారు. 2 రోజుల్లో పోలీసులు గ్రామానికి వచ్చారు. తండ్రి వాదించాడు, బెదిరించాడు, చిరాకుపడ్డాడు. కాని చట్టం ఆమెతో ఉంది. ప్రొహిబిషన్ ఆఫ్ చైల్డ్ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం మీరు నేరం చేస్తున్నారు. ఆమె చదువుకోవాల్సిన హక్కు ఉంది. మీరిలా చేయలేరు, పోలీసులు చెప్పారు. రాధ పోలీసుల వెనక నిలబడి ఉండిపోయింది. గుండె దడతో నిండిపోయింది. కాని మనస్సు మాత్రం గట్టిగా నిలిచింది. పెళ్లి రద్దు అయింది. తండ్రి వారాలపాటు మాట్లాడలేదు. కాని తల్లి మాత్రం నిశ్శబ్దంగా టిఫిన్ పెట్టి స్కూల్ బ్యాగ్లో వేసింది. ఇంటి గేటు దగ్గర నుండి ఆమెను వెంకకేసి చూసింది. రాధ పారిపోలేదు, చదువు మానలేదు, తలవంచలేదు. కొన్ని సంవత్సరాల తరువాత అదే గ్రామంలో ఆమె తను ఊహించినట్టుగానే టీచర్గా తిరిగొచ్చింది. ఇప్పుడు ఆమె తన క్లాస్లో ఉన్న ప్రతి అమ్మాయికి ఒక ఆశ. ఒక్క మాట చెప్తుంది. నేను నన్ను నిలబెట్టుకున్నాకే మరొకరి జీవితంలో అడుగుపెట్టాను. ఇలాంటి ప్రాబ్లం మీకొస్తే ఏం చేయాలో చూద్దాం. ఫస్ట్ ఇమ్మీడియట్‌గా 100కి కానీ 112 కానీ ఫోన్ చేయండి. అవి పోలీసు అండ్ ఎమర్జెన్సీ హెల్ప్ లైన్ నంబర్స్. అలానే చైల్డ్ లైన్ 1098కి కానీ కాల్ చేయండి. చైల్డ్ వెల్ఫేర్ కమిటీకి వెళ్ళి అది ప్రతి డిస్ట్రిక్ట్‌కి ఒకటుంటది. అక్కడికెళ్ళి మీరు సేఫ్‌గా ఉండొచ్చు. వాళ్ళు చిల్డ్రన్‌ని ఒక సేఫ్ ప్లేస్‌లో ఉంచుతారు మీ ఇష్యూ రిజాల్వ్ అయ్యేంత వరకు. సో, వాళ్ళ దగ్గరికి కూడా వెళ్ళొచ్చు. లేదా డీసీపీఓ డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్‌ని కలిసి కంప్లెయింట్ ఇవ్వండి. లేదా ఎన్‌సీపీసీఆర్‌కి కానీ కంప్లెయింట్ చేయండి. వీళ్ళకి ఆన్‌లైన్ వెబ్‌సైట్ కూడా ఉంది. అక్కడి నుంచి కూడా కంప్లెయింట్ రైజ్ చేయొచ్చు.